శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆదివారం రోజు అంటే పంచమి తిథి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి పాలతో ఇలా చేస్తే చాలు, రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. తిరుగులేని రాజయోగం పడుతుంది. విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారు. అయితే పంచమి రోజుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసినా కానీ, ఎలాంటి పూజలు చేసినా కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ధనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో, ఉద్యోగం చేసే చోట ఇంటి వద్ద శత్రువుల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో, వారు ఆదివారము పంచమి తిథి రోజు పాలతో కనుక ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, శత్రువుల బాధలు, ఇతరుల ఏడుపులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే పాలు అందరి ఇళ్లలో కూడా ఉంటుంది. 2 స్పూన్ల పాలతో కనుక కొంచెం ఇది కలిపి మీ గుమ్మం ముందు చల్లితే వెంటనే మీ దశ తిరిగిపోతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట. అయితే పూజలు చేసుకోలేని వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలామందికి కూడా జాతకంలో గ్రహ దోషాలు ఉంటాయి. ఆ గ్రహ దోషాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి పెద్ద పెద్ద దోషాలు తొలగించుకోవడానికి, మీ జాతకాన్ని మార్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని, ఈ గుమ్మం ముందు ఇదొక్కటి చల్లితే చాలు మీ జాతకమే అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి కూడా. మనం గుమ్మాన్ని శ్రీరామ రక్షగా మనం పెద్దలు భావిస్తూ ఉంటారు. చక్కగా గుమ్మానికి పసుపు, కుంకుమ, బియ్యపిండి ఇవన్నీ కూడా కలుపుకొని చక్కగా మంచిగా రాస్తారనమాట. ఎందుకంటే ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని మన వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అంతేకాకుండా గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానంగా మనము పూజిస్తారు. అంటే గుమ్మాన్ని తొక్కకూడదని, గుమ్మం ముందు గుమ్మం మీద కూర్చోకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా గుమ్మాన్ని శుభ్రపరచుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం కూడా పెరుగుతో కొంచెం పసుపు కలుపుకొని చక్కగా రాస్తే పచ్చగా కనిపిస్తుంది. గుమ్మం అనేది కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు పెడితే చాలా చక్కగా అలంకరించుకుంటూ ఉంటారనమాట. ఇలా చేస్తూ ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఏదైనా పండుగలు వచ్చినా కూడా గుమ్మానికి తోరణాలు కట్టడం అంటే సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి ఆహ్వానించడానికి నిదర్శనంగా తోరణాన్ని, గుమ్మాన్ని పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంట్లోకి దేవతలు ఆహ్వానించినట్లనమాట. ఇంకా రోగాలు దరిచేరనివ్వకుండా, మన ఇంటిని అపరిశుభ్రతకి తావు లేకుండా నిలిచిపోవడానికి ఇంటి గుమ్మం ఉండాలని అంటారు మన పెద్దలు. ప్రతిరోజు కూడా గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మన ఇంటిని గుమ్మం కాపాడుతూ ఉంటుందన్నమాట. గుమ్మంపై ఒక్కటి చల్లి చూడండి, మీ జాతకం అనేది మారిపోతుంది. అంతేకాకుండా మీరు చేసే పనుల్లో అధిపతులుగా మారిపోతారని మన పండితులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. మొదట ఒక చిన్న గ్లాసు, అంటే ఒక గాజు గ్లాసు కానీ లేదంటే ఇతర ఏ గ్లాస్ అయినా సరే తీసుకొని అందులో 2 స్పూన్లు కానీ లేదంటే 3 స్పూన్లు కానీ పాలు వేసుకోండి. ఆ పాలల్లో చిటికెడు కుంకుమను, చిటికెడు పసుపును వేసుకోవాలన్నమాట. ఈ 3 కూడా కలుపుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేసుకోవాలి. అంటే 3 స్పూన్ల పాలలో చిటికెడు కుంకుమను, చిటికెడు పసుపును, చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలిసిన పాలను గుమ్మం ముందు మొత్తం కూడా గడప మొత్తం కూడా చిలకరించాలి. దీనివల్ల ఏంటంటే కనుక ఆ కుటుంబంలో ఎలాంటి తీవ్రమైన సమస్యలు,
ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా, లేదంటే ఇంట్లో ఉండేవారికి జాతక దోషాలు ఉన్నా కానీ, ఎలాంటి పనులు చేసినా కూడా కలిసి రాకపోయినా, అంటే మీరు ఒక్కసారి ఈ గుమ్మం ముందు అంటే ఈ పాలన చల్లేటప్పుడు లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. అమ్మా, నేను ఏ పని చేసినా కూడా నాకు కలిసి రావడం లేదు. మా ఇంటికి ధనం అసలే రావడం లేదు. మాకు సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఏ సమస్య ఇప్పటి వరకు మీరు అంటే ఏ సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో తలుచుకొని మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా పోవాలని సంకల్పం అయితే చెప్పుకోండి. ఇంకా గుమ్మం దగ్గర పాలు పోసిన తర్వాత ఇంకేమైనా కాస్తైనా మిగిలితే ఖాళీగా ఉంటే బయట గేట్ దగ్గర కూడా కొంచెం చిలకరించవచ్చు. ఈ పరిహారాన్ని మీ చేతులతో మీరే చక్కగా మీరు అత్యంత శక్తివంతమైన పంచమి రోజున ఆదివారం కనుక చేసుకున్నట్లయితే మీ జాతకంలో ఉండే పెద్ద పెద్ద దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకం మొత్తం కూడా మారిపోతుంది. కష్టాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీ జీవితంలో ఉండే దరిద్రాలు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. మీరు వద్దన్నా కానీ సకల ఐశ్వర్యాలు అనేవి మీకు కలిగి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆగిపోయిన ధనం వస్తుంది. ధన ద్వారాలనేవి తెరుచుకుంటాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచమి రోజు అత్యంత శక్తివంతమైన అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి రోజు, అలాగే ఆదివారం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు 3 స్పూన్ల పాలు తీసుకొని అందులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలిపేశాక మన ఇంటి గుమ్మాన్ని అంటే మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం యొక్క గుమ్మాన్ని శుభ్రంగా మనం ఆ పాలను చిలకరించుకోవాలన్నమాట. అలా చిలకరించగా మిగిలిన పాలను మన ఇంటి మెయిన్ గేట్ దగ్గర కొంచెం చిలకరించుకోవాలి. ఇలా చేసినట్లయితే మీకుండేటటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత శక్తివంతమైన ఆదివారము అలాగే పంచమి తిథి కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత శక్తివంతమైన ఈ పంచమి రోజున అమ్మవారికి ఇష్టమైన రోజున ఈ పరిహారం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.